వయసు పెరిగే కొద్దీ ఆలోచించే విధానం కానీ, ఎదుటోళ్ళతో మాట్లాడే మాటలు కానీ, లేకపోతే మనలో ఉండే తెలివితేటలు కానీ చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతాయనేసి మనకైతే తెలుసు. అదేవిధంగా ఎగ్జాక్ట్గా ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్ 500 ఎపిసోడ్లు అయిన తర్వాత చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. స్క్రీన్ ప్లేలో కానీ, ఎపిసోడ్ తీసే విధానంలో కానీ, ఎపిసోడ్ ఎలా ఉండాలి కరెక్ట్గా పాయింట్గా 4 భాగాలుగా అయితే విభజించారు. నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అయితే ఈరోజు అయితే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్ టైం 500 ఎపిసోడ్లు అయితే కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్గా అయితే నెంబర్ 1 పొజిషన్లో రావాలనేసి మీ ప్రయత్నాలకి ప్రజెంట్ ఈరోజు ఉన్న ఎపిసోడ్లో ఏదైతే ఎమోషన్స్ ఉన్నాయో ఆ ఎమోషన్స్ కానీ పండించారంటే మాత్రం ఖచ్చితంగా వస్తాయి. కానీ ఇక్కడ ఒక డైలాగ్ మాత్రం మనం రాసుకోవాలి ఖచ్చితంగా. చేతులు గాలేక ఆకులు పట్టుకొని ఏం లాభము అనేసి మనకు ఒక సామెత అయితే ఉంది కదా. ఆ సామెత వర్తిస్తుందా లేదా అనేది మనం అయితే చూడాలి. ఎందుకంటే ఇంకా కొత్త సీరియల్ ఏ దేవి మరవని నీవు అనే సీరియల్ అయితే మనకు టెలికాస్ట్ కాబోతుంది వెరీ సూన్. అంటే ఇంకా 2 వారాల్లో అయితే మనకు టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్కేస్ 7:30 PM వేస్తారని కొంతమంది అయితే అనుకుంటా ఉంటారు. కానీ నాకు తెలిసినంత వరకు ఆ టైం కాకుండా వేరే టైంలో వేయచ్చు. ఇంకొకటి ఏమంటే బిగ్ బాస్ వచ్చే టైంకి ఖచ్చితంగా ప్రైమ్ టైం సీరియల్స్లో మనకు మార్పులు చేర్పులు అనేది జరుగుతాయి కాబట్టి అక్కడ ఏమైనా డేంజర్ జోన్లో పడే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ ఇదే విధంగా ఇప్పుడు ఈరోజు ఏదైతే ఎమోషన్స్ని క్యారీ చేశారో ఆ ఎమోషన్స్ని క్యారీ చేసి మరొకసారి నెంబర్ 1 పొజిషన్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఇల్లు ఇల్లాల పిల్లలు 7:30 PMలో అలాగే స్టాండర్డ్గా ఉంటుంది మనమైతే మాట్లాడుకోవచ్చు. నాకైతే మాత్రం ద బెస్ట్ ఎపిసోడ్ 500 ఎపిసోడ్స్లో ద బెస్ట్ సీన్ అంటే ఈరోజు మామ కోడలు ఒక బైక్ పైన రావడం అనేది చాలా చాలా నచ్చిందబ్బా. అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు అక్కడ ఈరోజు ఎపిసోడ్ నా భూత నా భవిష్యత్ అంటే కూడా తక్కువే అని చెప్పచ్చు. ద బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పచ్చు. అసలు ఎపిసోడ్ ఏం జరిగింది, అలాగే కొత్త సమస్యలు అయితే మన ప్రేమకైతే తలెత్తబోతున్నాయని మనకైతే తెలుస్తుంది. కొత్త సమస్యలు అంటే ప్రేమ ఆల్రెడీ ఆ సమస్యల నుంచి బయటపడింది ఒకసారి. ఒక మూర్ఖుడి దగ్గర నుంచి అదే ఫోటోలు చూపిస్తాను, మీ మామని బెదిరిస్తాను, అది ఇది అనేసి ఒక మూర్ఖుడు కళ్యాణ్ అనేసి ఒక మూర్ఖుడు ఉన్నాడు కదా, ఆ మూర్ఖుడి దగ్గర నుంచి అయితే బయటపడింది. కానీ ఇప్పుడు ధీరజ్కి 10 లక్షలు కావాలి కాబట్టి ఆ 10 లక్షలకి అక్కడ ప్రైజ్ మనీ 10 లక్షలు అనేసి అక్కడ కొత్తగా ఒక క్యారెక్టర్ వచ్చింది. ఆ క్యారెక్టర్ చెప్పింది కాబట్టి మన ప్రేమ అయితే ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నించిన తర్వాత ప్రేమ ఎలాగైనా సరే ఆ 10 లక్షలు గెలుచుకొని వచ్చి మన ధీరజ్కి ఇస్తుంది అనేసి నాకైతే క్లారిటీ ఉంది. ఇంకొక విషయము ఇక్కడ భద్రావతి కాదు, భాగ్యం వాళ్ళ హస్బెండ్ అన్నాడు కదా ఇడ్లీ బాబాయ్ అనలో లేకపోతే వాడిని కుక్కను తీసుకుపోయేసి సింహాసనం పైన కూర్చోబెట్టిన సింహాసనం పైన కుక్క చేయాల్సిన పని కుక్కే చేస్తున్నట్టు కదా. ఆ విధంగా ఏదో అల్లుడు గారు ఏదో ప్రేమతో సరే అనేసి భార్య ప్రెగ్నెంట్గా ఉంది, కోరిక తీర్చడం కోసం అనేసి తీసుకొచ్చి అక్కడి రైస్ మిల్లో పెడితే పాపము ఎన్నో 25 సంవత్సరాల నుంచి ఒక పెళ్ళి లేకపోయినా సరే వాళ్ళ అక్క కోసం వాళ్ళ బావ కోసం అనేసి తన జీవితాన్ని త్యాగం చేసిన అక్కడ ప్రేమ వాళ్ళ బావ ఉన్నాడు కదా, గుర్తురావు సరైన సమయానికి పర్లేదండి, ప్రేమ వాళ్ళ బాబాయ్ ఉన్నాడు కదా, ఆయన తెచ్చి క్యాష్ బ్యాగ్ అక్కడ పెడితే ఆ క్యాష్ బ్యాగ్లోంచి 20,000 దొంగతనం చేసేసి కుక్క బుద్ధి పోనిచ్చుకోలేదు అనేసి మరొకసారి అయితే నిరూపించారు. పో ఇంటికి పో, మీ భార్య నీకు పొరకు తిరిగేస్తే కరెక్ట్గా ఉంటుంది, నీకు ఉంది నీకు అక్కడ నిజం తెలిసిన తర్వాత ఇప్పుడు నీ కూతుర్ని అట్టట్ట ఏదో ఇంట్లో పెట్టుకొని ఏదో ప్రెగ్నెంట్గా ఉన్న నాటకం ఆడుతూ ఉంటారు కాబట్టి అలా అయితే కంటిన్యూ చేస్తూ ఉంటారు. అదే కానీ ఒక్కసారి బయటపడిన తర్వాత ఆల్రెడీ చూశారు ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేసి. మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. మనం ఒకసారి తప్పు చేసాము, ఇంకొకసారి తప్పు జరగకుండా మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలో అంత కేర్ఫుల్గా ఉండాల్సింది వదిలేసి కుక్క బుద్ధి పోనిచ్చుకోలేదు అన్నట్టు కుక్కలాగానే మరొకసారి అయితే ఆ కుక్కలాగా వాసన బట్టి ఆ డబ్బులను దొంగతనం చేసి ఇప్పుడు అనవసరంగా అతని పైన అయితే నింద అయితే వేసావు. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. సరే, ఎపిసోడ్లో ఈరోజు ద బెస్ట్ మూమెంట్ అనేసి మనం మాట్లాడుకున్నాం కదా. ద బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందంటే మాత్రం అది రామరాజు గారు మారారబ్బా. 500 ఎపిసోడ్లు వచ్చిన తర్వాత జ్ఞానోదయం అందని మనం అయితే చెప్పుకోవచ్చు. 500 ఎపిసోడ్లు ఈ జ్ఞానం ఎక్కడన్నా తీసి కబోర్డ్లో ఏమైనా పెట్టినారో ఏమో నాకైతే అర్థం కావలేదు. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని కబోర్డ్లోంచి తీసి మెదడులోకి తలలోకి ఏమైనా ఎత్తుకున్నారో ఏమో అనిపించింది నాకైతే. అక్కడ మన నర్మదాకైతే చాలా చాలా గౌరవం అయితే దొరికిందని చెప్పచ్చు. మామూలుగా మనము ఇప్పుడు ఓకే, ఇప్పుడు మామ కోడళ్ళు అంతా సంతోషంగా ఉన్నారు. కానీ 90s జనరేషన్ లాగానే ఉండాలండి రామరాజు గారు. ఇప్పుడు 90s జనరేషన్ లాగానే ఉంటాడు. పైగా స్ట్రిక్ట్ మామయ్య, అంటే మామూలుగా ఎవరితోనో మాట్లాడాలంటే కూడా
భయపడే రకంగా మామయ్య అయితే బిహేవ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ఇంట్లో ఇప్పుడు కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ 90% అదే విధంగా ఉంటారు. మామయ్యలతో మాట్లాడాలంటే కోడళ్ళు అయితే భయపడుతూనే ఉంటారు. 10% మాత్రం సిటీలో ఉండేవాళ్ళు వీళ్ళైతే కొంచెం కలవడిగా మాట్లాడడం ఆ విధంగా అయితే చేస్తూ ఉంటారు. కానీ సంపాదించే కోడలు అంటే మామయ్యలకి కొంచెం ప్రీతి ఎక్కువ ఉంటుంది. సంపాదించిన కోడలు అయితే కొంచెం తగ్గి అంటే ఏముంది లేదా అంత మాట్లాడేది అన్నట్టు బిహేవ్ చేస్తారు. ఇది ఫ్యాక్ట్. ఇది మాత్రం 100% ఫ్యాక్ట్. అక్కడ మన రామరాజు గారు సంపాదించకపోయినా సరే అక్కడ మన నర్మదాని అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనేసి ఎన్ని ప్రయత్నాలు అయితే చేసిందో నర్మద. ఎన్నోసార్లు రామరాజు గారికి అండగా నిలబడినా కానీ రామరాజు గారు అయితే ఎప్పుడు సాయం చేయాలని అనుకోలేదు. అందుకోసమనే బుర్రను తీసుకెళ్ళి కబోర్డ్లో పెట్టినాడు. ఇప్పుడు ఆ బుర్రను తీసుకొచ్చి మళ్ళీ తలకాయలో పెట్టుకున్నాడు అని చెప్పిండేది. సరే అనేసి అక్కడ మన నర్మదాకు వచ్చి నేను వాళ్ళ ఫ్రెండ్ బైక్ ఇస్తే నేనేమనుకున్నానంటే ఒకవేళ నర్మదాకి ఏమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయా ఆ బైక్తో అనేసి సెన్స్తో ఆలోచించినాను. కానీ ఇంత పాజిటివ్ ఎపిసోడ్ కోసం ఆ బైక్ ఇచ్చారు అనేసి నాకైతే అర్థం కాలేదు. ఆ బైక్ ఇచ్చిన అమ్మాయి ఒక వీడియో అయితే చూపించి ఆ బాక్స్లో చూసి మన మనసులో ఏముందో బయటకు తీసుకొస్తామనేసి, అంటే వల్లి ప్రెగ్నెంట్గా ఉందా లేదా అనేసి ఆ బాక్స్ని తీసుకొచ్చి వల్లి బండారం బయట పెట్టేదానికి కూడా ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇల్లాల పిల్లల సీరియల్కి 2 వారాల పాటు చాలా క్రూషియల్ టైం అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ 2 వారాలు మంచి ఎపిసోడ్స్ కానీ వచ్చాయంటే ఖచ్చితంగా మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుంది. కాబట్టి సీరియల్కి ఎలాంటి డోకా ఉండదు, టైం చేంజ్ అయ్యే ప్రసక్తి ఉండదు అనేసి మనం అయితే చెప్పుకోవచ్చు. టైం చేంజ్ అయిందంటే వన్స్ ఇంకా ఆ సీరియల్ షెడ్ చేరినట్టే అనేసి మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే డైరెక్టర్స్కి ఇంట్రెస్ట్ ఉండదు, అలాగే యాక్టర్స్ కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో నటిస్తూ ఉన్నాం అన్నట్టయితే బిహేవ్ చేస్తారు. సరే అంటే అక్కడ రామరాజు గారు అయితే అక్కడ రాణి మామయ్య వెళ్దాము అంటే నా కోడలు అనుకోవద్దని నన్ను మీరు జస్ట్ ఒక అమ్మాయిలాగా కోడలు లాంటి అమ్మాయి అనుకోండి అనేసి అన్న తర్వాత సరే అనేసి బైక్ ఎక్కిన తర్వాత ఆ గొడుగు ఈరా అనేసి ఆ గొడుగు తీసుకొని ఇలా గొడుగు పట్టుకొని పోతా అంటే అక్కడ మామ వాల్యూ తగ్గిపోతుంది అనుకోలే. అంటే నా కోడలు నా కోసము ఆగి నన్ను ఇంతలా రిక్వెస్ట్ చేసింది అనేసి ఒక మెట్టు తగ్గారు చూడండి. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారంట చూడండి. ఆ విధంగా తీసి గొడుగు పడితే మామయ్య మీరు నాకేంది మామయ్య గొడుగు పట్టడం అనేసి మన నర్మద అంటే అక్కడ నా కోడలు లాంటి దానమ్మ నువ్వు నా కోసం ఎండలో ఉండడం నాన్న ఎక్కించుకొని పోతా అనడం నాకైతే చాలా నచ్చిందమ్మా అనేసి గొడుగు పట్టుకొని పోయిన తర్వాత అక్కడ అందరూ షాక్. ఎందుకంటే అక్కడ రామరాజు గారి వైఫ్ షాక్, అలాగే వల్లి అయితే ఎన్నో ప్రయత్నాలు ఎన్నో పొగటకళ్ళు అయితే కొంత దేవుడికి 10 రూపాయలు వేసేస్తుందంట. 10 రూపాయలు వేసేస్తున్నాను దేవుడికి. దేవుడు ప్రేమ అయితే గొప్పదైపోయింది అనేసి దేవుడు వాళ్ళు పక్క వెళ్ళిపోయినాడు అనుకుందంట. అనుకునే కొద్దికి మళ్ళీ సరే అనేసి మళ్ళీ కారు ఎత్తుకొని వెళ్ళిపోయే కొద్ది మళ్ళీ దేవుడి వల్లి పక్కకు వచ్చేస్తాడంటే అందుకని 10 రూపాయలు ఎత్తుకుని ఉండి వేసేస్తున్నాను దేవుడి కోసం. ఎలా వల్లి ఇలా అయితే ఏ రోజుకన్నా సరే మంచిగా గెలుస్తుంది వల్లి. 1 రోజు 2 రోజులు లేట్ అవ్వచ్చు కానీ మంచిగా గెలుస్తుంది ఖచ్చితంగా. సరే అని అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే ఆ రామరాజు గారిని యువరానికి గొడుగు పట్టుకొని మామయ్య గారు ఈ విధంగా వస్తాంటారు అనేసి వల్లి అయితే నిప్పులు కక్కాలనేసి అయితే చూసింది. ఆ నిప్పుల పైన అయితే మన రామరాజు గారు చిరుజల్లులు కొనిపించాడని మనం అయితే చెప్పుకోవచ్చు. అక్కడ మన వేదవతి గారు వచ్చి ఏది నేను చూస్తా ఉండేది నిజమేనా, అసలు మామయ్య కోడలు ఇద్దరు ఒకే బైక్ మీద రావడం అంటే అన్నాను అంటారు కానీ అనేసి మన వేదవతి గారు మాట్లాడడం సూపర్ అనిపించింది. సూపర్. అక్కడ ఆ సీన్ మాత్రం చూస్తా ఉన్నప్పుడు మాత్రం గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే మాత్రం. మీకు కూడా చూసింటే వస్తాయి, లేకపోతే చూడకుండా ఉంటే ఖచ్చితంగా వస్తాయి. అది అయిపోయిన తర్వాత మన బల్లి ఇక్కడ విశ్వ ప్రయత్నాలు అయితే చేయాలనుకుంది. మామయ్య గారు మీ సొక్కాయి చింపేస్తారు, మామయ్య గారు మీ సొక్కాయి పట్టుకున్నాడు మామయ్య గారు మీ కొడుకు అనేసి పెద్ద మాటలు అయితే మాట్లాడాలనుకుంది. పెద్ద మాటలు మాట్లాడుకుంటే తప్పు చేసింది నా కొడుకు. వాడు అడ్డదారిలో జాబ్ కొనుక్కున్నాడు, అందుకోసం నా కొడుకు పైన నా కోపం ఉంది. అదే నా కోడలు నేను ఎండలో నించుకోండి అనేసి నా కోడలు నన్ను బాధపడకూడదు అనేసి నా కోడలు నన్ను బండెక్కించుకొని వచ్చింది. అంతలో మాత్రం నాకు ఏమవుతుందమ్మా అనేసి మాట్లాడటం మాత్రం అదే చెప్తాను కదా. బుర్ర తీసుకుపోయి అక్కడ కబోర్డ్లో పెట్టినాడు. ఆ కబోర్డ్లో నుంచి తీసి మళ్ళీ పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే బిహేవ్ చేశాడు. సూపర్ అనిపించింది ఆ సీన్ మాత్రం. అది అయిపోయిన తర్వాత మనం కొత్త క్యారెక్టర్ గురించి ఆల్రెడీ చెప్పేశాను. కొత్త క్యారెక్టర్ వచ్చిన తర్వాత ప్రేమకి 10 లక్షలు ఎలాగైనా సరే కావాలి, ఎందుకంటే ధీరజ్కి కారు కొనేయాలి కాబట్టి ఆ ట్రాక్ అయితే నడుస్తూ ఉంటుంది. కానీ ఆ ట్రాక్లో కొన్ని ఇబ్బందులు అయితే మన ప్రేమ అయితే పడబోతుందని మనకైతే తెలుస్తుంది. అది అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ ఈరోజు నువ్వు గెలిచిండొచ్చు ఇడ్లీ బాబాయ్, రేపు మీ అల్లుడు నీ సంగతి చూస్తాడు. మీ అల్లుడు ఆల్రెడీ నీకు వార్నింగ్ ఇచ్చాడు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, నువ్వు మూసుకొని ఒక తాను కూర్చో అనేసి. కానీ నువ్వు ఎక్స్ట్రాలు చేసావు కదా, ఎక్స్ట్రాలకి నీకు పనిష్మెంట్ అనేది డబుల్ ఉంటుంది. ఆ పనిష్మెంట్తో పాటు నీ కూతురు వల్లి
కడుపు ప్రెగ్నెన్సీ గురించి బయటపడితే మీ బతుకు బెస్ట్ స్టాండ్ అవ్వకపోతే అప్పుడు అర్థం. చూద్దాం. మంచి ఎపిసోడ్స్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఆర్పీ కోసం వెయిట్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.